సిస్టర్స్ అందరికీ నమస్కారం. ప్రతి అంగన్వాడీ అప్డేట్ కోసం, అంగన్వాడీ టీచర్ల ఆయాల సమస్యల పరిష్కారం కోసం మన ఛానల్లో వీడియోస్ అయితే వస్తుంటాయి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ అయితే లైక్ చేస్తూ ఉండండి. ఇక వివరాలకెళ్తే ప్రభుత్వ ఉద్యోగులు మరణిస్తే 20,000 అయితే అంత్యక్రియలకు ప్రభుత్వం మంజూరు చేస్తుంది. మరి ఈరోజు అంగన్వాడీ టీచర్ల ఆయాల అంత్యక్రియలకు సంబంధించి 15,000 మంజూరు చేస్తూ ప్రభుత్వం అయితే ఉత్తర్వులు అయితే జారీ చేసింది. అంగన్వాడీ యూనియన్లు అయితే 20,000 మంజూరు చేయాలని చెప్పేసి ఎప్పటి నుంచో డిమాండ్ అయితే చేస్తుంది. కానీ ప్రభుత్వం అయితే ఈరోజు సర్వీస్లో ఉండి మరణించినటువంటి అంగన్వాడీ వర్కర్ల హెల్పర్ల అంత్యక్రియలకు 15,000 రూపాయలు మంజూరు చేస్తూ పథకాన్ని అయితే పొడిగిస్తూ ప్రభుత్వం ఈరోజు స్త్రీల శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి ఏ సూర్యకుమార్ అయితే వాళ్ళ జీవో అయితే జారీ చేశారు. ఇక మరణించిన అంగన్వాడీ వర్కర్ల హెల్పర్లకు చెందిన చట్టబద్ధమైన వారసులకు ఈ 15,000 సొమ్మును చెల్లించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. సరే, ఇదొక అంశం అయితే ఇంకా మరి మరణించినటువంటి అంగన్వాడీ టీచర్ కానీ ఆయా కానీ వారి వారసులకు కూడా ఉద్యోగం అయితే ఇవ్వాలి. ఒకవేళ ప్రభుత్వ ఉద్యోగులు మరణిస్తే వారి పిల్లలకి కారుణ్య నియామకాల కింద వెంటనే ఉద్యోగం అయితే కల్పిస్తున్నారు. మరి అదేవిధంగా మరి 15,000 మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడమే కాదు, మరణించిన అంగన్వాడీ టీచర్ ఆయాకు సంబంధించిన వారి సంతానానికి కూడా మరి ఉద్యోగం ఇచ్చేలా కూడా చర్యలు తీసుకోవాలి ప్రభుత్వం. అలాంటి జీవో కూడా తీసుకురావాలి. రేపు ఫిబ్రవరి 6వ తేదీన జరిగే క్యాబినెట్ మీటింగ్లో కూడా అంగన్వాడీ టీచర్ల ఆయాల సమస్యలకి మినీ అంగన్వాడీ మెయిన్గా చేయడానికి 124 సూపర్వైజర్ పోస్టులు భర్తీ చేయడానికి సంబంధించి కానీ ఇంకా అనేక జీవోలు తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఈ సరే క్రమక్రమంగా ఒక్కొక్క సమస్యని పరిష్కరింటూ వస్తే అంగన్వాడీ టీచర్లు అయితే హ్యాపీగా ఉంటారు. ఇక అంగన్వాడీ టీచర్లకు ఆయాలకు సంబంధించి ఈ జీవో 15,000 కాకుండా 20,000 తీసుకొస్తే బాగుండేది. మరి ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా మరణించిన అంగన్వాడీ టీచర్ ఆయా పిల్లలకు కూడా వెంటనే ప్రభుత్వ ఉద్యోగం కల్పించే విధంగా జీవో తేవాలి అని చెప్పి అందరూ కూడా కోరుకుంటారు. విషయాల మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. వీడియోస్ అయితే లైక్ చేసి ఉండండి. థ్యాంక్ యూ.